బీఆర్ఎస్ బాహుబలి బహిరంగ సభకు కౌంట్ డౌన్ షురూ అయింది. తెలంగాణ అంతా గులాబీ సభపైనే చర్చించుకుంటోంది. ప్రత్యర్థి పార్టీలు సైతం ఈ సభపైనే మాట్లాడుతున్నాయి. ఇక మరోవైపు ఓరగల్లు గర్జనకు ముందే విపక్షాలు తర్జనాభర్జన పడుతున్నాయని కారు నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. కేసీఆర్ ప్రసంగంపై యావత్ తెలంగాణ ఆసక్తిగా ఎదురు చూస్తుందన్న మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్తో మా ప్రతినిధి సైదులు ఫేస్ టు ఫేస్. తెలంగాణ విద్యార్థి ఉద్యమ నాయకుడు మాజీ ఎమ్మెల్యే తుంగతుర్తి గాదారి కిషోర్ మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ యొక్క ఉద్యమ ప్రస్థానంలో చాలా కీలకంగా కూడా మీరున్నారు. ఉస్మానియా వేదికగా విద్యార్థి ఉద్యమ నాయకుడిగా ఎలా అనిపిస్తుంది? 24 ఏళ్ల ప్రస్థానం ముగిసింది, 25వ ఏట ఈరోజు అడుగు పెట్టబోతున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? నిజంగా ఒక గొప్ప అనుభూతి. ఎందుకంటే ఈ భారతదేశ రాజకీయాలలో ఒక పార్టీ మనుగడ సాగించి అటు ఉద్యమంలో వచ్చి రాష్ట్రాన్ని సాధించి మళ్ళీ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు పరిపాలించడం అనేటువంటి ఒక వినూత్నమైనటువంటి చరిత్ర. అందుకనే కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత. కేసీఆర్ అంటే ఒక చరిత్ర అనేటువంటి ఉద్దేశం కూడా అందుకనే అంట. ఈ మొత్తం అన్నింటిలో కూడా ఉద్యమంలో భాగస్వాములమై ఉండి ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక ఎమ్మెల్యేగా భాగస్వాములు ఉండడం అనేటువంటిది కష్టము అదృష్టం అన్ని కలిసి వచ్చినటువంటి మాట. ఈరోజు 25 సంవత్సరాల వేడుకను చూస్తే కూడా నిజంగా కూడా అందరికీ ఒక రకమైనటువంటి ఆనందం. 25 సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ముందుగా టీఆర్ఎస్ కావచ్చు, తర్వాత బీఆర్ఎస్గా రూపాంతరం చెందొచ్చు. కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత గర్జించాల్సినటువంటి సందర్భం అవసరమైనది. ఎందుకు అవసరమైంది అంటే తెలంగాణ బ్రాండ్ ఇమేజ్కి, తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ప్రజానికానికి ఇబ్బంది కలిగినప్పుడు కేసీఆర్ గారు మాత్రమే మాట్లాడాలి, వారు మాత్రమే మాట్లాడతారు. కాబట్టి ఈ వేదిక నుంచి కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను, రేవంత్ రెడ్డి చేసినటువంటి అరాచకాలను వారిని చెబుతూ, బీజేపీ కేంద్రంగా చేసినటువంటి అరాచకాలను చెబుతూ, దీని తర్వాత ఉన్నటువంటి మన పార్టీ యొక్క సభ్యత్వాలు కానివ్వండి, గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, తిరిగి మళ్ళీ కేసీఆర్ గారి అధ్యక్ష ఎన్నిక, ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఏ ఎన్నిక ఏ సందర్భంలో ఏదొచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం కోసం, కారు గుర్తును నిలబెట్టుకోవడం కోసం, కేసీఆర్ గారిని తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రి చేయడం కోసం మేమందరం సమాయత్తం అవుతా ఉన్నాం. దానికి ఇదే మొదటి వేదిక కాబోతా ఉన్నాం. 9.5 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇప్పుడు ఆ 16 నెలలు కూడా కాలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ సభ పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మేము ఎప్పుడు సభ పెట్టుకోవాలని కూడా వాడు డిసైడ్ చేస్తాడా? బీఆర్ఎస్ పార్టీ సభ ఎప్పుడు పెట్టుకోవాలని కాంగ్రెస్ కూడా చెప్తారా? అంటే గమ్మతుంది ముచ్చట. మేము 25 సంవత్సరంలో అడుగు పెడుతున్నాం కాబట్టి మేము పార్టీ సభ పెట్టుకున్నాం. దానికి ఎందుకు భయం అవుతున్నది? కేసీఆర్ గారు బయటకు వెళ్తారంటే ఉత్సవాడుతుంది ఎందుకు? రేవంత్ రెడ్డి దానికైతే రైల్లో ఇట్లా పరిగెడుతున్నాయి గుండెలలో, ఎందుకు అంత బాధ ఎందుకు అవుతుంది? అంటే వాళ్ళు తప్పులు చేస్తున్నారు. వాటిని ప్రశ్నించేటువంటి శక్తి, సత్తా, సామర్థ్యం, సంకల్పం ఓన్లీ కేసీఆర్ గారికే ఉంటుంది. మళ్ళీ కేసీఆర్ గారు బయటకు వెళ్తే ప్రజాదరణ పెరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ పుంజుకుంటుంది, మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తుంది. ఆ భయంలోకి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి పనికిరాని మాటలు ఇవి. గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలకు 12 నియోజకవర్గాలు మీరు గెలిచారు. కానీ తీరా చూస్తే 2023 శాసనసభ ఎన్నికల్లో ఒకే ఒక స్థానం సూర్యాపేట మాత్రమే గెలిచారు. సో ఈ యొక్క 16 నెలల కాంగ్రెస్ పాలనకు సంబంధించి ఏ విధంగా మీరు ఉమ్మడి నల్గొండ జిల్లా వేదిక పోరాటం నిర్వహిస్తున్నారు? 3.5 ఏళ్ల తర్వాత ఏ విధంగా ముందుకెళ్తున్నారు? కార్యకర్తలకు ఏం చెప్పబోతున్నారు? అంటే 14లో 6 గెలిచినాం నల్గొండ జిల్లాలో, 18కి వచ్చేసరికి 9 గెలిచినాం, తర్వాత బై ఎలక్షన్స్ గెలిచినాం. సరే అనూహ్యంగా మనం మీరు అన్నట్టుగా తిరిగి 1 గెలిచినాం, మళ్ళీ తిరిగి పుంజుకొని 12 మళ్ళీ నల్గొండ జిల్లాలో గెలిచే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ప్రజలు పొరపాటు చేసినాం అనేటువంటిది కూడా ప్రజలలో కనపడుతున్నది. కాబట్టి పార్టీని మంచిగా కోఆర్డినేట్ చేసుకుని, నాయకులను కోఆర్డినేట్ చేసుకుని ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 గెలవడం కోసం ఏం చేయాలి అనేటువంటి దానికోసం ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ డీలిమిటేషన్ జరిగి ఇంకా కాన్సెన్స్లు ఎక్కువ పెడితే కూడా ఎక్కువ కూడా మేమే గెలుస్తాం, ఇబ్బంది లేదు. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కృష్ణా జిల్లాల నీటి వాటా విషయంలో అన్యాయం జరుగుతుంది అంటున్నారు కదా, ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నారా ఈ యొక్క సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ తర్వాత? ఫస్ట్ మాట్లాడి కేఆర్ఎంబీ మీటింగ్ పెట్టింది నల్గొండ వేదికనే కదా. ఫస్ట్ కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ మీటింగ్ మా దగ్గరనే పెట్టినాం, మా దగ్గరనే స్టార్ట్ చేసినాం. కృష్ణా జిల్లాల మీద మాట్లాడుతున్నదే మేము, అసలు వాళ్ళకి ఓలకు సోయలేదు, ఎవరు మాట్లాడలేరు. తిరిగి కృష్ణా జిల్లాల విషయంలో అయినా, గోదావరి జిల్లాల విషయంలో అయినా, కాళేశ్వరం నుంచి రావాల్సిన నీటి విషయంలో అయినా ఈ ప్రభుత్వం ఏం చర్యలు చేపట్టకపోయినా, ఏ ఇబ్బంది కలిగినా మాట్లాడేటువంటి ఏకైక గొంతుక బీఆర్ఎస్ పార్టీ. ఇది మన పార్టీ, మన ఇంటి పార్టీ, తెలంగాణ పార్టీ. నడిపించేటువంటి ఏకైక నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే. చివరిగా సార్, ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఎంతమంది ప్రజానీకం మీ సభకు రాబోతున్నారు? కేసీఆర్ గారు ఎన్ని గంటలకు వస్తారు? కేసీఆర్ గారు ప్రసంగం ఎప్పుడు ప్రారంభం? దాదాపు ఉమ్మడి నల్గొండ నుంచే దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల వరకు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కేసీఆర్ గారు సాయంత్రం 5 గంటల వరకు వచ్చేటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకంటే ఎండ తీవ్రత బాగుంది కాబట్టి కొంచెం తగ్గిన తర్వాత వస్తారు. అయినా ఇలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు ఇప్పటికే చేసి పెట్టినాం, అన్నిటి కూడా ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేస్తాం. కిషోర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నాం కదా, ఖచ్చితంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరోసారి గులాబీ జెండా ఎగరేస్తామని చెప్పేసి అంటున్నారు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదారి కిషోర్. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఖచ్చితంగా 2 లక్షలకు పైగా
జన సమీకరణ చేస్తున్నాము. ఆల్రెడీ వారందరూ కూడా బయలుదేరారు. మరి కాసేపట్లో సభాస్థలికి ఎలకతుర్తికి వస్తారని కూడా చెప్తున్నారు. ఇక వీటితో పాటుగా కేసీఆర్ అంటే ఈ యొక్క సిల్వర్ జూబ్లీ 25వ ఏట అడుగు పెడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తుంది. దానికి కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడుతుంది, కేసీఆర్ బయటకు వస్తుంటే ఎందుకు భయపడుతున్నారో అర్థం కావడం లేదని చెప్పేసి కూడా చెప్తున్నారు విద్యార్థి ఉద్యమ నాయకుడు తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్. వీడియో జర్నలిస్ట్ భరత్తో